హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపిఎస్ ఇన్ఫో ఛానల్. సో మన గ్రామీణ డాక్ సేవకులకు సంబంధించినటువంటి రూల్ 3 ట్రాన్స్ఫర్స్ వెబ్ పోర్టల్ అనేటువంటిది అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. 11th డిసెంబర్ నుంచి 18th డిసెంబర్ వరకు ఈ వెబ్ పోర్టల్ అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో నిన్ననే చివరి తేదీ ముగిసింది ఫ్రెండ్స్. సో చాలామంది అప్లై చేశారు. ఎవరైతే ఎక్కడెక్కడో ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ హోమ్ డివిజన్కి వెళ్ళడానికి ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్లో అప్లై చేసుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఇలా అప్లై చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఫ్రెండ్స్. సో అందుకోసం ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది మరీ కాసేపట్లో రాబోతుంది ఫ్రెండ్స్. అయితే ఈ అప్లై చేసేటప్పుడు చాలామంది చాలా పొరపాట్లు చేశారు ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆల్రెడీ అవాయిడ్ అనే చోట ఎక్కువ మంది తప్పు చేసినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా అయితే మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే అక్కడ 0 అనేటువంటిది పెట్టాల్సి ఉంది ఫ్రెండ్స్. కానీ 0 పెడితే అది తీసుకోలేదు అని చాలామంది కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దానికి అది కరెక్ట్ కాదు, మీరు ఈ కస్టమర్ కేర్కి హెల్ప్ లైన్కి ఎస్కలేట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో అలా కొన్ని తప్పులు చేశారు ఫ్రెండ్స్. సో అయితే ఈ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఈరోజు నుంచి రేపటి వరకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఈ ఎడిట్ ఆప్షన్లో అన్నీ మార్చుకునేటువంటి సౌలభ్యాలు లేవు ఫ్రెండ్స్. కేవలం ఆప్షన్స్ లేదా ప్రిఫరెన్సెస్ ఇవి మాత్రమే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్ అంటే మీరు ఈ ట్రాన్స్ఫర్కి అప్లై చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అని ఇచ్చుంటారు. సో అందులోటివి ఫస్ట్ది సెకండ్కి, సెకండ్ది ఫస్ట్కి ఇలా మార్చుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అలాగే ప్రిఫరెన్సెస్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు అందరికీ తెలిసినట్లుగానే తొలుత క్లియర్ వేకెన్సీ పోస్టులు అనేటువంటివి అందుబాటులో ఉంచారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ పోస్టులని ఎవరైతే ట్రాన్స్ఫర్స్ పోర్టల్లో అప్లై చేశారో అప్పుడు ఎవరైతే అప్లై చేశారో ఆ పోస్ట్ని టెంటేటివ్ పోస్ట్గా కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఒక గ్రామీణ డాక్ సేవకు క్లియర్ వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు, టెంటేటివ్ వేకెన్సీలు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా ఇప్పుడు మీరు ఈ ఎడిట్ ఆప్షన్లో ఆ ప్రిఫరెన్సెస్ని కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రిఫరెన్సెస్ ఆప్షన్స్ అనేటువంటివి మార్చుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో అప్పుడు ఏమైనా పొరపాటు చేస్తుంటే ఇప్పుడు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు దగ్గరగా ఉన్నది అనుకూలమైనటువంటి పోస్ట్కి ఏదైనా 4-5 ఛాన్సులు ఇచ్చున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో అలా ప్రిఫరెన్సెస్ మరియు ఆప్షన్స్ మాత్రమే మార్చుకునేటువంటి వెసులుబాటు ఉంది ఫ్రెండ్స్. అయితే ఈసారి సైకిల్లో మనకి ఒక అడిషనల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది ఏమిటి అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఫ్రెండ్స్. సో ఒకే విధమైనటువంటి పే లెవెల్స్ ఉండేవాళ్ళు మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే నీ పోస్ట్కి నేను వస్తాను, నా పోస్ట్కి నువ్వురా అనేటువంటి కాన్సెప్ట్లో ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా కూడా కొంతమంది అప్లై చేశారు ఫ్రెండ్స్. సో వారికి కూడా ఇప్పుడు మనకి ఈ సైకిల్లో అప్రూవ్ అయ్యేటువంటి ట్రాన్స్ఫర్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇస్తారు ఫ్రెండ్స్. సో వారు అప్లై చేస్తుంటే మొదట వారికి ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత చూసినట్లయితే స్పౌస్ కేసుకి ఎవరైతే అప్లై చేస్తుంటారో స్పౌస్ గ్రౌండ్స్లో వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. స్పౌస్ గ్రౌండ్స్ అంటే ఇప్పుడు మీరు గ్రామీణ డాక్ సేవకు ఎవరైతే పనిచేస్తున్నారో వారి స్పౌస్ అంటే భార్య అయితే భర్త, భర్త అయితే భార్యని స్పౌస్ అంటారు ఫ్రెండ్స్. సో వారు కనుక ఏదైనా మన సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదా స్టేట్ గవర్నమెంట్లో కానీ పనిచేస్తుంటే వారు స్పౌస్ గ్రౌండ్స్ కింద వారు స్పౌస్ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇలా అప్లై చేయాలంటే వారి యొక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి ఒక సర్వీస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసేటప్పుడు ప్రైవేట్ జాబ్ కానీ చేస్తుంటే దాన్ని కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా వాటి అనుబంధ సంస్థలు వీటిలో పనిచేస్తుండే వారికి మాత్రమే ఈ స్పౌస్ గ్రౌండ్స్ కింద ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది అప్రూవ్ చేస్తారు ఫ్రెండ్స్. సో అలా లేని పక్షంలో సరైన డాక్యుమెంట్స్ లేని పక్షంలో వాళ్ళకి రిజెక్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ప్రిఫరెన్స్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ముందుగా డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయింటారో వారికి ప్రిఫరెన్సెస్ ఇస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ ఒకే రోజు జాయిన్ అయిన వాళ్ళు పరిస్థితి టైఅప్ వచ్చినట్లయితే అప్పుడు వారికి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తీసుకొని ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ ముందుగా ఉంటుందో అంటే వయసు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి ఈ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అనేటువంటిది కల్పిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా ఆప్షన్స్ కానివ్వండి లేదంటే మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈరోజు లేక రేపట్లో ఇవన్నీ కూడా ఎడిట్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే 21st నుంచి 26th వరకు డివిజనల్ ఆఫీస్ వారు మీరు యొక్క ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేటువంటి చెక్ చేసి అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత 29 డిసెంబర్న ఆన్లైన్లో ఫస్ట్ అప్రూవ్డ్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక వారందరూ కూడా 15th జనవరి లోపల వారి యొక్క కొత్త పోస్టులో వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ లిస్ట్ అనేటువంటిది 17th జనవరిన రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో వారు జాయిన్ కావడానికి చివరి తేదీ 31st జనవరి 2024 ఫ్రెండ్స్. సో మొత్తానికి జనవరి 31st లోపల ఈ
డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి రూల్ 3 ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి ఆల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ సైకిల్ మనకి మళ్ళీ మార్చ్ 2024లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను.